కాంగ్రెస్ అంటేనే మోసం మోసం మోసం. కాంగ్రెస్ చెప్పిన రోజు సరూర్ నగర్ సభలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఆ ఉద్యోగాల కల్పన కోసమై మా ఉద్యోగాలు మాకు రావాలని చెప్పి విద్యార్థులు ఉద్యమాలు చేస్తూ ఉంటే వారిపైన లాఠీ చార్జీలు, వారిపైన అక్రమ అరెస్టులు. అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రభుత్వమేనా? ఈ విధంగా దంద వైఖరి ప్రకటిస్తూ విద్యార్థులను అయోమయానికి గురి చేస్తూ ఉన్నది. ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి తొండల ముఖ్యమంత్రి, తొండలు పట్టే ముఖ్యమంత్రి ఆ రోజు చెప్పిండు, నేను రాగానే మేము అధికారంలోకి రాగానే నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇస్తామని చెప్పిండు. ఈరోజు లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉన్నారు. ఒక్కరికైనా నిరుద్యోగ భృతి ఇచ్చిండా రేవంత్ రెడ్డి? యావత్ తెలంగాణ యువత ప్రశ్నిస్తూ ఉన్నది, యావత్ తెలంగాణ విద్యార్థులు ప్రశ్నిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి తొండల ముఖ్యమంత్రి, నువ్వు అధికారంలో రాకముందు పెద్ద పెద్ద మాటలు చెప్పి మమ్మల్ని మోసం చేస్తా ఉన్నావని ఈరోజు విద్యార్థులందరూ శోకం పెడతా ఉన్నారు. సేవ్ తెలంగాణ, vote for BJP.